వెల్కమ్ టు మై వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఏ90. సో ఈరోజు మనకి ఫర్ లూప్ మీద చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మనకి ఏంటంటే ప్యాటర్న్స్ ఎక్కువ అడుగుతాడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూడండి, కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్. సో మనకి దీన్ని డైమండ్ అంటారు. ఓకే, ఈ డైమండ్ అనేది మనం ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ. సో ఈ డైమండ్ని మనం ఇలా ఎప్పుడైనా సరే బాక్సెస్ విధంగా ఒకసారి బిల్డ్ చేసుకుంటే దెన్ ఆఫ్టర్ దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో అందుకే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇటు 2 స్పేసెస్, ఇక్కడ 2 స్పేసెస్, ఇక్కడ 1 స్పేసెస్, ఇక్కడ 1 స్పేసెస్, అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి మిడిల్లో కూడా ఒక స్పేసెస్ అనేది రావాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక స్టారు, ఇక్కడ ఒక స్టారు, మధ్యలో స్పేస్, మధ్యలో మిడిల్లో స్పేసు. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వచ్చేది, ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వచ్చేది. సో ఇక్కడ నేనేమంటానంటే, ఒకటి మనం ఈ డైమండ్ అనేది ఎలా ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాం అంటే, ఈ స్పేసెస్ ఎక్కడ ఇవ్వాలి, తర్వాత స్టార్ అనేది ఎక్కడ ప్రింట్ అవ్వాలి అనేది ఏంటంటే, ఇక్కడ మనకి ఒకసారి నేను ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ చేసి చూపెడతానండి. ఓకే, ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అనేది మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపెడతాను. వన్స్ అగైన్, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ, enter any value. Okay, next for I in range 1 comma n plus 1, 1 comma n plus 1. నెక్స్ట్ మనకి స్పేసెస్ ఎన్ని స్పేసెస్ కావాలి. సో ఇక్కడ ఈక్వల్ టు నేనేం చేశానంటే జస్ట్ ఇంటూ n-1 అన్నాను. n-1 కాదండి, ఐ సారీ, n-i. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ స్టార్స్ ఎలా ప్రింట్ అవ్వాలంటే, సో స్టార్ ఇంటూ ఐ. ఓకే, ఎలా ప్రింట్ చేయాలి, ప్రింట్ మనకేం కావాలి, స్పేసెస్ కదా, ఫస్ట్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. సో ఇక్కడ మనకు ఒకసారి రన్ చేసి చూద్దామండి ఏం జరుగుతుందో. సో 4 ఇచ్చాను, సో మనకి ఇలా ప్రింట్ అయింది, రైట్. సో మనకి ఫస్ట్ హాఫ్ ప్రింట్ అయిందండి, మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ. సో ఈ ఫస్ట్ హాఫ్ ఇక్కడ వరకు ప్రింట్ అయింది, ఎక్కడ వరకు, ఇగో ఇక్కడ వరకు ప్రింట్ అయింది. సో దీన్నే మిడిల్ సెంటర్ చేసుకొని ఈ లైన్ని, సో మనం దాన్ని ఏం చేయాలి, డిక్రిమెంట్ చేసుకుంటూ వాల్యూస్ని రావాలి. అంటే ఏంటి, జస్ట్ మనకి రివర్సే ఈ కాన్సెప్ట్లో. అంతగా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. సేమ్ దీన్నే, దట్ మీన్స్ ఫర్ లూప్నే Ctrl+C. ఓకే, ఎంటర్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది లూప్ ఫర్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అంత రివర్స్ అండి. ఇక్కడ రేంజ్ అనేది మనకి n-1 అంటే 4-1, అక్కడి నుంచే కదా మనకి స్టార్ట్ చేయాల్సింది, కామా 0 ఎలా కావాలి, డిక్రిమెంట్ అవ్వకుంటూ రావాలి, -1. ఒకసారి నేను రన్ చేసి చూస్తాను, ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. 6 ఒకసారి చూడండి, రైట్. సో ఇదండి. ఓకే, ప్రోగ్రామ్ని మీరు బడ్డీ పట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు హాఫ్ అనేది వస్తే పిరమిడ్, సో దీన్ని ఆటోమేటికల్గా మనకి ఈ రిమైనింగ్ పిరమిడ్ కూడా ఈజీ. ఎలా ఈజీ అని అంటే, జస్ట్ మనకి ఇక్కడ రివర్స్, ఇక్కడ ఏం జరుగుతుందో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేను జస్ట్ 4 తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు, 6 కొంచెం బిగ్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, 4 అనేది n వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ 1 వచ్చేసి ఐలో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం, దట్ మీన్స్ n వాల్యూ ఎంత, 4 మైనస్ ఐ వాల్యూ ఎంత, 1 అంటే 3, అంటే 3 స్పేసెస్ మనకి ప్రొవైడ్ చేయాలి. ఒకసారి చూడండి, 3 స్పేసెస్. ఓకే, 3 స్పేసెస్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఒకటండి, స్పేసెస్ అనేది ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది కొంచెం క్లారిటీగా ఉంటే చాలా బెటర్. ఓకే, సో ఇక్కడ మీరు జస్ట్ ఒకసారి చూడండి, 3 స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేసింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఏం చేసాం, మనం స్టార్ని ప్రింట్ చేసాం, సో స్టార్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి స్పేసెస్ ప్లస్ స్టార్స్ అన్నాం, సో స్పేసెస్ ప్లస్ స్టార్స్ అన్నాం. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ ఈ స్టార్ ఒకసారి తీస్తా, దట్ మీన్స్ ఈ స్పేస్ తీస్తాను, ఏం జరుగుతుందో చూడండి. అంటే అబ్జర్వ్ చేయాలి కదా ప్రతిదీ. ఓకే, చూడండి,
మనకి ప్రాపర్గా ఇలా రావాలి అని అంటేనేమో ఈ స్పేసెస్ అందులో కొంచెం గ్యాప్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే దానికి క్లియర్ కట్గా ఒకదానికొకటి చూడండి. ఫస్ట్ ఇది అవుటర్ డైమండ్, ఇది ఇన్నర్ డైమండ్. ఓకే, సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎం. ఓకే, ఎం అనేది అలా మనం బిల్డ్ చేయాలి. ఎం. ఓకే, ఇక్కడ చూడండి ఎం, ఇగో చూడండి ఎం. ఓకే, సో ఇలా ఎన్ని స్పేసెస్ స్టారు, స్పేసెస్ స్టారు, స్పేసెస్. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి, స్పేసు స్టారు స్పేస్, ఇక్కడ 2 స్పేసెస్ ప్లస్ స్టారు మళ్ళీ స్పేసెస్. ఇదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అనేది చేయొచ్చు. ఓకే, రైట్. సో మళ్ళీ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ, సో ఇందులో ఫర్ i in range 1 comma n plus 1 నెక్స్ట్ స్పేసెస్, ఫస్ట్ స్పేసెస్ కదా. సో ఎంత అంటే మనకి n మైనస్ ఐ, సేమ్ n మైనస్ ఐ. ఓకే, నెక్స్ట్ స్టార్స్ ఈక్వల్ టు ఇంటూ ఐ. సో ఇక్కడ మనం యూజ్ చేసే విధానం చూడండి. ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే స్పేసెస్ ప్లస్ నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ ప్లస్ మళ్ళీ స్పేసెస్ ప్లస్ మళ్ళీ స్పేసెస్ ప్లస్ నెక్స్ట్ స్టార్స్ అంతే. సో నెక్స్ట్ 4 అని ఇచ్చాను. ఒకసారి చూడండి ఎం అనేది వచ్చిందా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్పేసెస్ స్టారు, స్పేసెస్ మళ్ళీ ఇక్కడ స్పేసెస్, మళ్ళీ స్టారు, మళ్ళీ ఇక్కడ స్పేసెస్. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలోనండి. మీరు ఎన్ని కావాలంటే చూడండి. 3 స్పేసెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ 4 ఇచ్చానండి. ఓకే, 4 ఇచ్చాను. సో ఇక్కడ 4 ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్ట్స్ విత్ 1 అంటే 4 మైనస్ ఐ 1 అంటే మనకి ఎన్ని స్పేసెస్, 3 స్పేసెస్ అనేది వచ్చింది చూడండి. ఇక ఇది మిడిల్ కదా, ఇది మిడిల్ దీనికి. సో 1 2. ఓకే, మనకి ఇక్కడ 3 స్పేస్. ఓకే, ఎన్ని స్పేస్ వచ్చినాయి, 3 స్పేసెస్ అనేది వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ స్టార్ ప్రింట్ అయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏం యూస్ చేసినాము, స్పేసెస్ని యూస్ చేసినాం. మళ్ళీ ఈ హాఫ్ పార్ట్ ఏమైంది, మళ్ళీ స్పేసెస్ని యూస్ చేసినాం. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ స్టార్ని ప్రింట్ చేసినాం. నెక్స్ట్ సో మనకి ఇలా ఎం ప్యాటర్న్ అనేది మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్వేర్ అండి. ఓకే, నేనేమంటానంటే ప్రోగ్రామ్ని మీరు ఏం పట్టాల్సిన అవసరం లేదని అనే పాయింట్ ఆఫ్ వ్యూ నాదైతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్ లూప్ గురించి తెలియాలంటే ఫర్ లూప్ కాన్సెప్ట్ వినండి, ఇన్పుట్ గురించి తెలియాలంటే ఇన్పుట్ కాన్సెప్ట్ వినండి, స్పేసెస్ గురించి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే దట్ మీన్స్ దీని గురించి తెలియాలంటే ప్రీవియస్ క్లాస్లో మనకి ఫర్ లూప్లో స్పేసెస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, మనకి రైట్ ట్రయాంగిల్, లెఫ్ట్ ట్రయాంగిల్, ఇన్వర్ట్ ట్రయాంగిల్, బటర్ఫ్లై చాలా యూజ్ చేసినాం. ఓకే, రైట్. సో వాటన్నిటి గురించి ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఎక్కడ స్పేసెస్ యూజ్ చేస్తున్నాం అనేది మీకు ప్రాపర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే ఇదే అండి. సో మనకు ఒక స్క్వేర్ అనేది ఇలా స్టార్స్తో ప్రింట్ అవ్వాలి. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ ఈ ఫస్ట్ లైన్ మొత్తం ప్రింట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఫస్ట్ది లాస్ట్ది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్ది లాస్ట్ది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్ మళ్ళీ ఇది లాస్ట్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ లూప్లో ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి. అంటే ఒకవేళ ఇదైతే ఇది మొత్తం స్టార్స్తో ప్రింట్ అవ్వాలి. ఒకవేళ కాకపోతే దట్ మీన్స్ ఇది ఫస్ట్ స్టారు, నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ అనే స్టార్ది ప్రింట్ అవ్వాలి. ఒకసారి నేను ఇది మీకు ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నానండి. సో n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ i in range
ఫర్ I in range 1 కామా n ప్లస్ 1 1 కామా n ప్లస్ 1. సో ఇక్కడ చూడండి, ఇఫ్ I ఈక్వల్ టు 1, ఒకవేళ ఫస్ట్ది I వాల్యూ 1 ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ ఏం లేదు, చిన్న కాన్సెప్టే. ఓకే, ఏం ప్రింట్ చేయమంటాడు? స్టార్స్ ప్రింట్ చేయాలి. అన్ని ఎన్ని ఉంటే అన్ని. 4 అయితే 4, 5 అయితే 5. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్, ఒకవేళ కాకపోతే అంటే దట్ మీన్స్ వన్ మోర్ కండిషన్ని యూజ్ చేస్తాను. ఒకవేళ I ఈజ్ ఈక్వల్ టు n అయితే అంటే ప్రింట్ స్టార్ ఇంటూ n. ఓకే, నెక్స్ట్ సో ఇది కాదు, ఎల్స్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదో ఒక వేరియబుల్ తీసుకున్న, హలో ఈక్వల్ టు ఏంటంటే స్పేసెస్ ఇంటూ n మైనస్ 2 ఆర్ 1. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. 2 ఇస్తే ఏం జరుగుతుంది? ఏం ప్రింట్ చేయాలి? స్టారు, నెక్స్ట్ ప్లస్ హలో ప్లస్ మళ్ళీ స్టార్. ఓకే, సార్ చూద్దాం ఏం జరుగుతుందో. 4 ఎస్ వచ్చిందండి. సార్ ఇక్కడ మనకి 2ని తీసేసి 1 అని ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. షిఫ్ట్ 4. సో ఇలా వస్తుంది చూడండి. ఓకే, n-2. ఓకే, ఒకసారి ఇక్కడ నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతానండి. సో మనకి టైం లేదు, 1 మినిటే ఉంది. సో ఫస్ట్ 4 ఇచ్చామండి. 4 వచ్చేసి nలో స్టోర్ అయింది. సో ఫస్ట్ వాల్యూ 1 వచ్చేసి ఐలో స్టోర్ అయింది. సో I ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అయిందో మనకి ఎన్ని స్టార్స్ని ప్రింట్ చేయమన్నాం? సో 4 స్టార్స్ అనేది ప్రింట్ చేసినాం. సో 4 స్టార్స్ అనేది మనకి ప్రింట్ అయింది ప్రాపర్గా. ఓకే, నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ అయింది. 2 అనేది ఈ కండిషన్ ట్రూవా? కాదు. సో 2 ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూవా? కాదు. వెంటనే ఎల్స్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఎల్స్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ అవుతుంది? సో మనకి స్పేసెస్. సో 4 మైనస్ 2 ఎంత అంటే ఎన్ని స్పేసెస్? మనకి 2 స్పేసెస్ అనేది రావాలి, రైట్? ఈ 2 స్పేసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ యూజ్ చేస్తాం. అంటే మనకి ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ది 2 యాడ్ అవ్వాలి, రైట్? మరి ఈ మధ్యలో ఏమనేసారంటే ఇగో ఆల్రెడీ ఆ స్పేసెస్ గురించే మనం ఇక్కడ ప్రాపర్గా రాసాం. అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనకి కండిషన్ I ఈక్వల్ టు 1 ట్రూ అయిందో దెన్ ఆటోమేటికల్గా అన్ని స్టార్స్ మనకి ప్రింట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఒకవేళ కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకోండి, సో ఎలీఫ్ కండిషన్కి వెళ్తుంది. ఎలీఫ్ కండిషన్స్లో ఏం ట్రూ అయిందా? కాదు, అవ్వలేదు. నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్కి వెళ్ళింది. ఏం రాసాము? ఇక్కడ స్పేసెస్ రాసాము. ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ 2 కన్కాటినేషన్ చేసాము. మనకి ఎన్ని స్పేసెస్ కావాలి అంటే సో ఇంటూ n-2 అంటే దెన్ ఆటోమేటికల్గా మనకి ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ 3 వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. కండిషన్ ట్రూవా? 3 ఈక్వల్ టు 1 కాదు. నెక్స్ట్ 3 ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూవా? కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో 4 మైనస్ 2 ఎన్ని స్పేసెస్? మళ్ళీ 2 స్పేసెస్. మళ్ళీ స్టారు ప్లస్ 2 స్పేసెస్ ప్లస్ నెక్స్ట్ స్టార్. సో మనకి ప్రింట్ అయింది. ఓకే, రైట్. నెక్స్ట్ 4 వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. 4 ఈక్వల్ టు 1 కాదు. 4 ఈక్వల్ టు n అంటే 4 ఈక్వల్ టు 4 ఎస్ కండిషన్ ట్రూ. మళ్ళీ మనకి ఎన్ని ప్రింట్ అవుతాయి? సో దెన్ ఆటోమేటిక్గా మనకి ప్రింట్ అవుతుంది. సో ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో ఫర్దర్ వీడియోస్ కోసం నేను నెక్స్ట్ మీకు మంచి కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.